కామారెడ్డి జిల్లా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్. కామారెడ్డి పట్టణంలో 2 శ్మశాన వాటికలో అభివృద్ధి చేయడంలో నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి చెప్పడం అభినందనీయం. ఇందుకు కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. శ్మశాన వాటికల అభివృద్ధిపై అన్ని హిందూ కుల సంఘాలతో చర్చిస్తాం. వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి వెంట ఉండి అభివృద్ధికి సహకరిస్తాం. కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ఎవరు ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. హిందూ శ్మశాన వాటికలు ఒకటి మన న్యూ సిటీ హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఉన్నటువంటిది, రెండోది ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 2 హిందూ శ్మశాన వాటికలలో మౌలిక వసతుల సదుపాయం అక్కడ సరిగ్గా లేదన్న విషయం, అందులో స్నానాల గదులు మరియు ఈ అంతిమ యాత్ర తర్వాత శవాలు ఖననం చేసిన తర్వాత ఈ భద్రపరిచేటువంటి రూమ్ కానీ, స్నానాల గదులు కానీ, మూత్రశాలలు కానీ, అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, రాత్రిపూట ఎవరైనా చనిపోతే ఆకస్మికంగా వారి యొక్క దహన సంస్కారాలు చేయాలంటే రాత్రిపూట లైట్లు లేకపోవడం, కొన్ని సందర్భాల్లో జనరేటర్ ద్వారా లైట్లు పెట్టి చీకట్లో కూడా అక్కడ దహన సంస్కారాలు చేసేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎంతోమంది నాయకులు ఇక్కడ నుండి ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను, విప్పులు గాను, వివిధ ప్రభుత్వ హోదాలో ఉన్నా కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడంలో మాత్రం వెనుకబడిపోయారనే మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విషయం. ఇందుకు గాను గత ప్రభుత్వంలో టుఫిడ్కో ద్వారా సుమారు మన హౌసింగ్ బోర్డ్ శ్మశాన వాటికకు దాదాపు ఒక 3 కోట్లు శాంక్షన్ అయినండే. తర్వాత ఇందిరానగర్ సంబంధించినటువంటి శ్మశాన వాటికలో ఒక 60 లక్షలు శాంక్షన్ అయినుండే. తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఇందుప్రియ గారు చైర్మన్ ఉన్నప్పుడు మళ్ళీ టుఫిడ్కోలో మిగిలినటువంటి అమౌంట్ ఉంటే ఒక సుమారు 18 కోట్లు ఉంటే ఈ హౌసింగ్ బోర్డ్ శ్మశాన వాటికకు 80 లక్షలు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంద్రనగర్ కాలనీకి సంబంధించినటువంటి శ్మశాన వాటికకు 50 లక్షలు టుఫిడ్కో ద్వారా మనము అప్పుడు పెట్టడం జరిగింది. కాకపోతే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల టెండర్ వేయక పనులు జరగలేకపోయాయి. అంతేకాకుండా ఇప్పుడు అదే శ్మశాన వాటిక అంతిమ యాత్రలో మనిషి బతుకున్నప్పుడు ఏ విధంగా బతికినా కానీ చచ్చిపోతే రాజాలాగా పోవాలనేటువంటి సదుద్దేశంతో మొన్న మన కామారెడ్డి నియోజకవర్గం నుండి ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి సుభాష్ రెడ్డి గారు, తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు తన సొంత నిధుల ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో పూర్తి స్థాయిలో శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఇందుకు గాను కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో తనను స్వాగతిస్తున్నది. ఎందుకంటే రాజకీయంగా ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ మన పట్టణము అభివృద్ధి చెందుతుందంటే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సిన విషయమే. దాంతోపాటు మొన్న ఈ విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళు అడిషనల్ కలెక్టర్ దగ్గర సుభాష్ రెడ్డికి సంబంధించినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మరియు శ్మశాన వాటిక అభివృద్ధి సంస్థ 2 కలిసి కూడా అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమిటంటే కలెక్టర్ నుండి మాకు పూర్తి బాధ్యతలు అంటే ఎన్ఓసి ఇవ్వడం ద్వారా మేము పూర్తిగా దాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా ముందుకు వెళ్తామని ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరుసటి రోజే కామారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి ఆర్యవైశ్య సోదరులు కూడా సుభాష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఇటువంటి మంచి పనులు చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి వారిని స్వాగతంగా ఆహ్వానించడం జరిగింది. ఇందుకు కూడా మేము ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాంతోపాటు కొందరు సదర్ సంఘం నేతలు అంటే కామారెడ్డి పట్టణంలో ఉంటున్నటువంటి
కొన్ని సంఘాలు అంటే ముదిరాజ్ కానీ, ఒరూరు కాపు కానీ, పద్మశాలీస్ కానీ, రెడ్డిలు కానీ, ఆర్యవైశ్యులు కానీ, ఆర్య కట్కోలు కానీ, ఈ విధంగా ఎన్నైతే కుల సంఘాలు ఉన్నాయో అందరు కుల సంఘాల సదర్ సంఘం అధ్యక్షులను, కుల సంఘాల అధ్యక్షులను కూడా మేము ఒక 2 రోజుల్లో సంప్రదించి అందరితోని కూర్చొని, ఇది కేవలము ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు కాబట్టి రెండు కూడా హిందూ శ్మశాన వాటికలు. హిందువులు ఎవ్వరు చనిపోయినా ఖననం చేయాలన్నా, పూడ్చిపెట్టాలన్నా అక్కడ అదే శ్మశాన వాటికలో పోవాల్సి ఉంటుంది కాబట్టి పూర్తిగా అన్ని కుల సంఘాల అధ్యక్షులతోని, సదర్ సంఘాల అధ్యక్షులతోని రేపు లేకపోతే ఎల్లుండి కానీ పూర్తి స్థాయిలో కూర్చొని అందరితోని విషయము విశదీకరించి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధికి ఏ విధంగా ముంగటిపోవాలని చెప్పి ఆలోచించి తదనంతరము అందరం కలిసి కూడా సుభాష్ రెడ్డి గారిని అభినందిస్తాము. దీంతో పాటు ఆయన ఆర్యవైశ్య సోదరులతో చెప్పిన విధంగా శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అంటే జనరేటర్ కాన్ నుంచి గార్డెన్ వరకు మొత్తం ఎవ్రీథింగ్ అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి మన తెలంగాణలోనే లేనటువంటి సర్వతో ముఖాభివృద్ధి అయినటువంటి శ్మశాన వాటిక నిర్మిస్తానని మాట ఇచ్చినందుకు చాలా సంతోషకరము. అందుకు గాను కామారెడ్డి పట్టణ వాసులుగా మేమందరం కూడా అన్ని కుల సంఘాలను కలుపుకొని ఆయన దగ్గరకు పోయి అభినందించి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో త్వరగా ప్రారంభించాలని, ఈ ప్రక్రియ ప్రారంభించడానికి అవసరమైనటువంటి పూర్తి అనుమతులు ప్రభుత్వం ద్వారా ఏవైతే అనుమతులు అవసరం ఉంటాయో వాటిని మేము కలెక్టర్ గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి అధికారాలు కలెక్టరు మరియు రేవంత్ రెడ్డి గారి ద్వారా తీసుకొని వచ్చి పనులు త్వరగా ప్రారంభించడానికి సహకరిస్తామని తెలియజేస్తూ, దాంతోపాటు నిన్న ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు కూడా కామారెడ్డికి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిల్ అందరితోని ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి షబీర్ అలీ గారు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఫండ్ను కూడా శ్మశాన వాటికల యొక్క అభివృద్ధి గురించి ఉపయోగిస్తానన్నందుకు కూడా మేము వారిని కూడా స్వాగతిస్తున్నాము. వారు కూడా అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు వస్తారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు కావాలన్నా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా ముందుండి సహకరిస్తామని చెప్పేసి, కామారెడ్డి యొక్క పట్టణ అభివృద్ధికి ఎవ్వరు ఇప్పుడు సుభాష్ రెడ్డి లాగా ఎవ్వరు వచ్చినా అందరినీ కూడా వ్యాపారవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ, సంఘ సంస్కర్తలు కానీ ఎవరు వచ్చినా మేము సాధారణంగా స్వాగతిస్తామని తెలియజేస్తూ, ఈ కేవలం శ్మశాన వాటికలతోనే కాకుండా ఇంకా ఎటువంటి అభివృద్ధి అయినా సరే పట్టణానికి సంబంధించినటువంటిది స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళు చేయడానికి ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎటువంటి రాజకీయ విద్వేషాలు లేకుండా, కుల మత అనేటువంటి ప్రాతిపాదికన లేకుండా, ప్రాంత విభేదాలు లేకుండా సాధారణంగా కూడా అందరినీ కూడా స్వాగతిస్తామని తెలియజేసుకుంటూ, ఇంతే కాకుండా కేవలం ఒక సుభాష్ రెడ్డి అన్ననే అని కాకుండా ఇంకా ఎవరైనా సరే మన ప్రాంతంలో సంబంధించి పెద్ద పెద్ద హోదాలో ఉండి పారిశ్రామికవేత్తలు స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళు, స్థిరపడేటువంటి వాళ్ళు, ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ మ్యాన్ ఎవరున్నా దీనికి ముందుండి సహకారం చేయాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం అనేటువంటిది తెలియజేసుకుంటున్నాం. Like, comment, and subscribe.